వర్షం పడే ముందొచ్చే ఆ మట్టి వాసన అయితే చాలా బాగుంటుంది కదా! ఇంకా ఆ ఫ్రెష్ ఎయిర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు బయటకెళ్తే పిల్లల హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది కదా! పేరే పిల్లలదే గాని మనకు కూడా కొంచెం అటు ఇటుగానే అలానే ఉంటుంది. మనం బయట పడలేం. వాళ్ళు బయట పడతారు అంతే. అవును, ఈరోజు దసరా నవరాత్రుల్లో 5వ రోజు కదా! అందరూ పూజ ఎలా చేసుకున్నారు? నేను కూడా ఉదయాన్నే చేసుకున్నాను. కాకపోతే కొంచెం పని ఉండటం వల్ల వీడియో లేట్ అయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాము. ఏ గుడికెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజు టిఫిన్‌కి అయితే గారెలు చేశాను. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గారెలు వేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ టైమే మొత్తం కాల్చకుండా సగం కాల్చేసి సెకండ్ టైం ఆయిల్‌లో వేయండి. అప్పుడేంటంటే గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. నేను ఇలా ఫోన్‌లో ఒక వీడియోలో చూసి ట్రై చేశాను. అప్పటి నుంచి నాకెందుకో గారెలు చాలా బాగా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలా అయితే పని కొంచెం తొందరగానే అయిపోయింది. 9 కల్లా రెడీ అయిపోయి ఊరికి కూడా వెళ్ళిపోయాము. ఊరికెళ్ళే దారిలోనే గుడికి వెళ్ళాము. ఏ గుడికి వెళ్ళాము ఏంటి అన్నది మీకు అర్థమైపోయి ఉండిద్ది. కాకపోతే ఊరి పేరు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి.